అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సర్పంచ్ ఎన్నికల వాడి వేడి చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పలానా పటేల్ పాట 20 లక్షల రూపాయలు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఇక ఆ సర్పంచ్ పదవి పలానా పటేల్కో లేదంటే ఇంకొకరికో కట్టుబడిపోయింది. ఓట్లక్కర్లేదు, కేవలం వేలం పాటే కావాలన్న చందంగా కొన్ని గ్రామాల్లో ఇంకా సర్పంచ్ల పదవుల కోసం వేలం పాట కొనసాగుతోంది. మీ దగ్గర డబ్బుందా? అయితే సర్పంచ్ పదవి మీదే. మీరు ఒక 20-30 లక్షలు ఖర్చు పెట్టగలుగుతారా? అయితే ఆ ఊర్లో వేలం పాట కనుక సాగితే ఆ సర్పంచ్ పదవి మీదే. ఇప్పుడు అటువంటి వారితో ఒక చెప్పబోతున్నాను. సర్పంచ్ పదవులకి వేలం వేస్తున్నారు గ్రామస్తులంతా కలిసి. గ్రామ పంచాయతీ పరిధిలో పెద్దలు అందరూ కలిసి నిర్ణయించి వేలం పాటలో సర్కారు వారి పాట ఒకటి నిర్ణయించి ఒకరినొకరు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో ఆ పదవిని కొనుక్కోవాల్సిందిగా వారంతా ఒక డిసిషన్ తీసుకొని ఆ పదవిని వేలం పాట వేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఒక గ్రామానికి సంబంధించిన సర్పంచ్ పదవి మావపాడు మండలం గోకులపాడు సర్పంచ్ పదవిని వేలం వేశారు. అయితే ఆ పదవి కోసం సుమారుగా 4 పోటీ పడ్డారు. సర్కారు వారి పాట కొంత నిర్ణయించారు. ఇక వేలం పాట కొనసాగింది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని చెప్పి ఆ పాటని 27,60,000 రూపాయలకి భీమరాజు అనే వ్యక్తి దక్కించుకున్నాడు. వేలం పాటలో ఈ పదవి కోసం 4 గ్రామస్తులు పోటీ పడ్డారు. నోటిఫికేషన్ రాలేదు, రిజర్వేషన్ ఖరారు కాలేదు. ఏదేమైనా ముందస్తుగా సర్పంచ్ పదవి మాత్రం అయిపోయింది. రిజర్వేషన్ కాలేదు, సర్పంచ్ నోటిఫికేషన్ రాలేదు, అసలు ఎటువంటి దాని గురించి ఊసేలేదు. వార్తలు తప్ప వాస్తవానికి ప్రభుత్వం ఇంకా నిర్దిష్టంగా ఒక ప్రకటన చేయలేదు. కానీ ఆ లోపుగానే సర్పంచ్ పదవి ఉష్కాకి. విషయం బయటికి పొక్కడంతో గ్రామస్తులు జాగ్రత్తలు పడుతున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అదే గ్రామం. ఇది మావపాడు మండలం గద్వాల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మావపాడు మండలం గోకులపాడు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ పదవికి 27,60,000 రూపాయలకి వేలం పెట్టేశారు గ్రామస్తులంతా కలిసి. భీమరాజు అనే వ్యక్తి ఈ సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడు. అందుకే నేను చెప్తున్నాను, మీ దగ్గర కనుక డబ్బు ఉంటే ఇవన్నీ ఏం పనిచేయకుండా ఈ రకంగా డెఫినెట్గా అంతా అక్రమం. బహుశా నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఆ గ్రామస్తుల పైన ఈ వేలంపాట్లో పాల్గొన్న వారిపైన అందరిపైన తప్పకుండా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. సో నిర్దిష్టంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజలు మొత్తం కూడా నిర్ణయం తీసుకొని ఒకరి కట్టబెట్టినప్పటికీ అది రాజ్యాంగబద్ధంగా అది ఎన్నికలు జరగాల్సిందే. ఒకరి చేత ఈ రకంగా డైరెక్ట్గా వేలం పాట పాల్గొని వేలంలో వారికి ఇచ్చే అవకాశం అయితే ఉండదు. సో మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మణికంఠ అందిస్తారు. ఎస్ మణికంఠ, ఏంటి సర్పంచ్ల పదవులకు వేలం పాట? ఇది తరచుగా కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా తండా లాంటి ప్రాంతాల్లో, చిన్న గ్రామాల్లో ఒక 1000-500 లోపునటువంటి గ్రామాల్లో కొన్ని సందర్భాల్లో జరగడం చూసాం. అది కూడా రిజర్వేషన్ ఖరారైపోయి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వీళ్ళంతా కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే కొంత వింతగా ఉంది. ఆల్రెడీ సర్పంచ్ పదవిని కట్టబెట్టేశారు కూడా. సో అప్డేట్స్ ఏంటి? గద్వాల జిల్లాలో సర్పంచ్ పదవికి సంబంధించి వేలం పాట పాడినటువంటి ఘటన అయితే పూర్తిగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 4 వ్యక్తులు సర్పంచ్ పదవి కోసం కూడా వాళ్ళంతా కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, కానీ సర్పంచ్ల పదవి కాలం ముంచిన నాటి నుంచి కూడా ఈ 4 అభ్యర్థులు కూడా మేమే సర్పంచ్లుగా బరిలో ఉంటామంటూ కూడా పోటాపోటీగా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా గ్రామస్తులంతా కలిసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అయితే గ్రామంలో ఉన్నటువంటి ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి కూడా వారంతా కూడా గత కొన్ని రోజులుగా చందాలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎవరైతే డబ్బులు డొనేట్ చేశారో వారికి సర్పంచ్ పదవిని కట్టబెట్టాలనేటటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులంతా కలిసి వేలం పాటను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అలంపూర్ నియోజకవర్గంలో పూర్తిగా ఈ ఘటన ఏదైతే జరిగిందో గోకులపాడు అనేటటువంటి గ్రామంలో జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 27,60,000 రూపాయలకు వేలం పాట మూసినట్టుగా తెలుస్తుంది. ఈ వేలం పాటలో భీమరాజు అనేటటువంటి వ్యక్తి సర్పంచ్ గా, ఏకగ్రీవ సర్పంచ్ గా కూడా
ఆ గ్రామ పెద్దలు గ్రామస్తులు అంతా కూడా కూర్చొని తీర్మానం చేస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు వస్తే కనుక భీమరాజే మన గ్రామానికి సర్పంచ్ గా అందరూ ఆమోదం తెలపాలంటూ కూడా గ్రామ పెద్దలు గ్రామస్తులంతా కూడా తీర్మానం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రాలేదు, అదేవిధంగా ఏదైతే రిజర్వేషన్లు కూడా ఖరారు కాలేదు. అయినప్పటికీ కూడా గ్రామస్తులంతా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం పట్ల పూర్తిగా వేలం పాటలు నిర్వహించారు. మామూలుగా గణేష్ చవితి సందర్భంగా కూడా అక్కడ ఉండేటటువంటి లడ్డూకు ఏ రకమైనటువంటి వేలం పాట వాడతారు, ఆ రకంగానే పూర్తిగా సర్పంచ్ పదవికి కూడా వేలం పాట పాడడం జరిగింది. వేలం పాటలో భీమరాజు అనేటువంటి వ్యక్తి 27,60,000 రూపాయలకు పూర్తిగా సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడు. ఈ అంశంలో పూర్తిగా జిల్లాలో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఒక సర్పంచ్ పదవికి 27 లక్షల రూపాయల వరకు కూడా ఏకగ్రీవం కోసం ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనేది ప్రస్తుతం చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మనకి. రైట్ మణికంఠ, అంటే ఏంటి, ఎవరు నిర్ణయించారు, గ్రామస్తులంతా ఏకతాటికి ఎలా వచ్చారు, ఏ రకంగా తీర్మానం చేయగలిగారు? డెఫినెట్ గా ప్రతి గ్రామంలో కూడా కొంతమంది పోటీ పడుతూనే ఉంటారు, కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఆ తర్వాత రిజర్వేషన్ మహా అయితే కులాలతో అందరు కలిసి ఒకవేళ కనుక ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి కనుక బరిలో ఉంటే మన సామాజిక వర్గం మనకే ఓటు వేయాలని చెప్పి వాళ్ళతో తీర్మానం చేయించడాలు లేదంటే ప్రమాణాలు చేయించుకోవడాలు వాళ్ళకు కొంత నగదు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ గ్రామం మొత్తం ఏకమైపోయి ఒక వ్యక్తికి అక్కడ సర్పంచ్ పదవి కట్టబెట్టింది అంటే ఎలా ఏకం కాగలిగారు? ముఖ్యంగా అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి? అంటే పూర్తిగా సర్పంచ్ పదవి కాలం ముఖ్యంగా నుంచి కూడా ఎవరైతే ఆశావాహులు అంతా పూర్తిగా గ్రామాల్లో మళ్ళీ సర్పంచ్ పదవి చాలా రైట్ మణికంఠ, థ్యాంక్ యూ. సో మొత్తం మీద మావపాడు మండలం గోకులపాడు సర్పంచ్ పదవిని, గద్వాల్ జిల్లా ఇది, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మావపాడు మండలం గోకులపాడు సర్పంచ్ పదవిని 27,60,000 రూపాయలకి వేలంపాటలో భీమరాజు అనే వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే కొనుక్కున్నాడు. బేసిక్గా మనం గణేష్ పండుగప్పుడు చూస్తూ ఉంటాం, నిమజ్జనం తర్వాత వేలంపాట వేస్తూ ఉంటారు. లడ్డు వేలంని 1వసారి 2వసారి 3వసారి పలానాయనకి ఈ గణేష్ నవరాత్రుల్లో నిర్వహించినటువంటి పూజలు అందుకున్నటువంటి ఆ లడ్డూ ప్రసాదాన్ని అందుకున్నారని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక సర్పంచ్ పదవి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి, పోటీ పడాలి, ఎన్నికలు ఎవరైతే అత్యధికంగా ఓటు సాధిస్తారో ఆ వ్యక్తికి అక్కడ పదవి కట్టబెట్టాల్సి ఉంటుంది. ఎటువంటి తాయిలాలు ఇవ్వకుండా, ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏకంగా బహిరంగంగానే అందరికీ తెలిసే విధంగానే ఊరంతా కలిసి ఆ సర్పంచ్ పదవికి వేలం వేశారు. 27,60,000 రూపాయలకు ఒక వ్యక్తి కొనుగోలు చేశాడు. 4 పోటీ పడ్డారు. మరి ఈ విషయం అయితే కొంత ఆశ్చర్యానికి గురి చేస్తాం. నోటిఫికేషన్ రాలేదు, రిజర్వేషన్ ఖరారు కాలేదు, ఏదీ జరగలేదు. ప్రభుత్వం ఇంకా నిర్దిష్టంగా దీనిపైన ఒక ప్రకటన కూడా చేయలేదు. కానీ అంతలోనే సర్పంచ్ పదవికి ఆ అభ్యర్థి కూడా ఖరారైపోయారు. సర్పంచ్ పదవి యునానిమస్ కూడా అయిపోయింది. మరి ఈ విషయం పైన అటు ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి పెద్దలు పోలీసులు ఏం చేస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.